మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో చెన్నై ఓడిపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం లుంగి ఎంగిడి. లాస్ట్ ఓవర్లో లుంగి ఎంగిడి 28 రన్నులు సమర్పించుకున్నాడు. అతడు ఆ ఓవర్లో అన్ని పరుగులు ఇవ్వడం వల్లే రాజస్థాన్ రాయల్స్ 200 మార్కు దాటింది. లేకుంటే వాళ్ళు 190 లోపే ఉండేవాళ్ళు. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈజీగా చేస్ చేయగలిగేది. ముఖ్యంగా లుంగి ఎంగిడి జోఫ్రా ఆర్చర్తో 4 సిక్స్లు కొట్టించాడు. రెండవ కారణం చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్స్. అవును, ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్స్తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళు ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా పీయూష్ చావ్లా. అతను ఈ మ్యాచ్లో 4 ఓవర్లకు గాను 55 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ అయిపోయాక ధోని కూడా ఈ విషయం పైన స్పందించాడు. వాళ్ళ స్పిన్నర్స్ చాలా బాగా వేశారు. బ్యాట్స్మెన్స్ కి బాల్ అందకుండా వేశారు. కానీ మా స్పిన్నర్స్ ఎక్కువగా ఫుల్ లెంత్ డెలివరీస్ వేయడం వల్ల స్కోర్ ఎక్కువ వచ్చిందని ఆయన అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ని మేము 200 పరుగుల లోపు రెస్ట్రిక్ట్ చేసింటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళమని ధోని విశ్వాసం వ్యక్తం చేశాడు. శామ్ కరన్ కు ఎక్కువ అవకాశాలు కల్పించాము, అది కూడా సరిగ్గా వర్క్ చేయలేదు. ఫాఫ్ డు ప్లెసిస్ చాలా బాగా ఆడాడని